ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా ఢోక్లా అయితే గనక అంటే ఒరిజినల్ గుజరాతీ స్టైల్లో చేయాలంటే శనగపిండి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. దానిలో కూడా కాస్త ప్రోటీన్ ఉంటుంది, కాస్త ఆరోగ్యానికి మంచిదని తింటూ ఉంటారు చాలా మంది. మరి ఉలవలను ఉపయోగించాలన్న ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఆ రెసిపీ ఏంటో ఒకసారి చెప్తారా? మరి గుర్రానికి వేసే దానా అనుకుని జనాలు పశువులకి గుర్రాలకి పెడుతున్నారు తప్ప వీళ్ళు తింటల్లా. అవును. ఉలవల్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే హై ప్రోటీన్. 100 గ్రాముల ఉలవలు తీసుకుంటే 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ఉలవల్లో ఉన్న గుణం ఏంటంటే కణజాలంలో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాలను బాగా పెంచి ఎనర్జీ ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకనే బాగా బలం రావాలి అంటే గుర్రంలాగా మంచి దూకుడుగా మనం ఉండాలంటే కూడా ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవ్వడానికి ఆ ఎనర్జీ ప్రొడక్షన్ చేసే జనరేటర్స్ లాంటి మైటోకాండ్రియాల కౌంట్ పెంచడానికి ఉలవలు బాగా ఉపయోగపడతాయి. ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తాయట. అందుకని అలాంటి ఉలవల్ని గనక డోక్లా రూపంలో అయితే మరి అందరూ ఏదో ఒక వెరైటీలు ఇష్టపడతారు కాబట్టి సాటర్డే సండే వస్తే ఈసారి ఉలవలతో డోక్లా చేసుకుంటే శనగపిండితో చేసిన డోక్లా కంటే ఇది మంచిది. గ్యాస్ రాదు, ప్రోటీన్ ఇంకా బాగా అందుతుంది, బెనిఫిట్స్ బాగుంటాయి. ట్రై చేద్దాం. ఉలవలు డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, ముడి బియ్యము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వంట సోడా 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో ముడి బియ్యము, మెంతులు, ఉలవలు ఈ మూడింటికి నీళ్లు బాగా ములిగేటట్లు పోసేసి 8-9 గంటలు నాననివ్వాలి. ఇట్లా మూత పెట్టేసి వీటిని నానబెట్టిన తర్వాత మనం మరుసటి రోజు ఉదయం ఈ డోక్లా తయారు చేసుకోవడానికి నీళ్లలో నానబెట్టిన ఉలవలో ముడి బియ్యం, మెంతుల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా డోక్లా పిండి అట్లా గ్రైండ్ చేసి బౌల్లో తీసుకుంటాం. అందులో మెంతి ఆకులు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వీటన్నిటిని డోక్లా పిండిలో కలిపేస్తాం. ఉలవలు వెజ్ డోక్లా అంటే వెజిటబుల్ చూడండి 50% ఇందులో వేయటం జరిగిందనమాట. క్యాలరీ కౌంట్ తగ్గటం కోసం అలా వెజిటబుల్స్ని ఎక్కువ వేసుకోవటం కూడా చాలా మంచిది. డోక్లా పిండిని పొలవకుండా అప్పటికప్పుడు కాస్త పొంగేటట్టు చేసుకోవడం కోసం వంట సోడా వేసేసాం. దాని మీద నిమ్మరసం, తేనె అట్లా వేసేసి ఈ పిండి అంతటిని కలిపేసేసి డోక్లా ట్రేలో మేగడ రాసేసి దానిపైన డోక్లా పిండి అట్లా పెట్టేసేసి చక్కగా ఆవిరిలో ఉడికించేసుకుంటాం. ఉడికిన తర్వాత మనకు కావలసిన షేప్లో డోక్లా ముక్కలను అట్లా కట్ చేసుకుంటాం చిన్న చిన్నగా. డోక్లా ముక్కల పైన తాలింపు చల్లటం కొరకు చిన్న బాండీ తీసుకుని అందులో మేగడ వేసేసి ఆవాలు, అందులో ఇంగువ పొడి, కరివేపాకు, మిరపకాయ ముక్కలు కొద్దిగా ఇవన్నీ దోరగా వేగిన తర్వాత డోక్లా ముక్కల మీద అట్లా ఆ తాలింపు కలిపేస్తాం. ఉలవలో డోక్లా తయారైంది. ఇప్పుడు పాదాలు, పిక్కలు, జాయింట్స్, తొడకండరాలు, నడుము, వీపు, చేతులు, మెడ మరి అన్నిటికీ కదలికలు వస్తే హోల్ బాడీ వార్మప్స్ అంటాం. అలాంటి హోల్ బాడీ స్ట్రెచెస్ ఎలా చేయాలో చూద్దాం. టోటల్ బాడీ స్ట్రెచెస్ ఇప్పుడు మనం వరుసనే చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత భుజాలకు సమాంతరంగా చేతులను చాపేసి ఎడమ కాలు మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ కుడి కాలు పైకి లేపేస్తాం గాలిలోకి. 2 చేతులు విమానం రెక్కల వేళ అట్లా చాపేసి శరీరాన్ని ఒక కాలు మీద ఒక స్కేల్ లాగా నడుముల ఈనుగా ఉండాలన్నమాట. తర్వాత రెండవది ఎడమ కాలుని అట్లా బెండ్ చేస్తాం, కుడి కాలు స్ట్రైట్గా వెనక ఉంచేసి 2 చేతుల్ని కలిపి నమస్కార ముద్రలో పెట్టి నడుముని మెడని వెనక్కి విరుస్తాం. ఇక మూడవది మలాసంలో శరీరాన్ని అట్లా కిందకి బెండ్ చేసి అక్కడి నుంచి ఎడమ కాలు మీద కూర్చుంటాం కింద, కుడి కాలుని అట్లా స్ట్రైట్గా చాపేస్తాం. 2 చేతులు కలిపి నమస్కార ముద్రలో పెట్టి అట్లా ఉంటాం. తర్వాత 4వది అదే భంగిమ కాళ్ళల్లో ఉంచేసి కుడి చేతిని గుత్తి భాగం దగ్గర అట్లా పెట్టేసి ఎడమ చేతిని పైకి లేపేసి సైడ్కి బెండ్ అవుతూ సైడ్ స్ట్రెచ్ చేసుకుంటూ అట్లా ఉండాలి. ఇక 5 కుడి కాలు చాపేస్తాం, ఎడమ కాలుని కుడి కాలు దాటించట్లు వైపేసేసి కుడి చేత్తో ఎడమ కాలుని అట్లా నెట్టుకుంటూ నడుముని మెడని ఎడమ వైపుకి ట్విస్ట్ చేయాలి. అర్ధమచ్చేంద్రాసన్. నెక్స్ట్ జాను శీర్షాసన్. కుడి కాలు చాపేస్తాం, ఎడమ కాలుని కుడి తొడ దగ్గర అట్లా మడిచిపెట్టేసి 2 చేతులతో పాదాలు అట్లా పట్టుకుని మోకాలు వంచకుండా తల తీసుకెళ్లి మోకాలు నానిచ్చేసి ముద్దు పెట్టుకోవాలి. 7 నౌకాసన్ లాగా సీటు మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ 2 కాళ్ళు పైకి అట్లా లేపేసి చాపేస్తాం.
మోకాళ్ళు బెండ్ అవ్వకుండా అట్లా నీళ్ళ మీద పడవ తేలినట్టుగా శరీరాన్ని లేపాపుతాం. 8వది సర్వాంగాసన్. అలాగే వెళ్ళకిలా పడుకుని చేతుల సపోర్ట్తో సీటుని నడువునంతటి పైకి లేపేసి స్ట్రైట్గా అట్లా చాపేసి 90 డిగ్రీస్లో శరీరం వచ్చేటట్టు పెట్టేసి అట్లాగే ఉంటాం. చివరిగా 9వది చక్రాసనం. సర్వాంగాసనం నుంచి కాళ్ళను నేల మీద ఆనిచ్చి చేతులు తలకి ఇరువైపులా పెట్టేసేసి చేతులు కాళ్ళ మీద నడుముని మొత్తం పైకి లిఫ్ట్ చేస్తాం. చక్రాసనం. ఇట్లా 9 స్ట్రెచెస్ని ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా మనం చేయగలిగితే బాగుంటుంది. సూర్య నమస్కారాలు 12 భంగిమలు ఎట్లా చేస్తామో టోటల్ బాడీ స్ట్రెచ్ అవ్వడానికి కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి చేయగలిగితే మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. మరి ఈ మెటబాలిజం అన్నది మన శరీరంలో జరిగితేనే మనందరం తిన్న ఆహారం చక్కగా అరుగుతుంది, దాని నుంచి శక్తి కూడా మనం తీసుకోగలం శరీరానికి. ఇది బాగా జరగాలంటే కనుక దీనికి సంబంధించిన డీటాక్స్ ప్రొసీజర్ ఏంటో చెప్తారా? మన శరీరములో కణజాలములో ఈ జీవక్రియ అనేది మెటబాలిజం అనేది జరుగుతుంది. కణాల లోపల మైట్రోకాండ్రియల్ అనే చోట ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది. గాలి, నీరు, ఆహార పదార్థాలు వీటి సమక్షంలో కణాల్లో ఆహార పదార్థాలు శక్తిగా మారతాయి. శక్తిగా మారినప్పుడు ఆ శక్తి శరీరం అన్ని భాగాలకు అక్కడి నుంచి వెళుతుంది. వ్యర్థాలు విడుదలవుతుంటాయి. ఆ వ్యర్థాలు కూడా కణాల లోపల నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారాల కణాల లోపలికి వెళ్ళాలి. శక్తిగా మారిన తర్వాత వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి. ఇట్లా రావాలి, అలా పోవాలి. ఈ ప్రక్రియ సజావుగా జరిగితే జీవక్రియ సజావుగా జరిగినట్టు, మెటబాలిజం యాక్టివ్గా ఉన్నట్లు అంటారు. ఈ జీవక్రియ ఈ రోజుల్లో సజావుగా సాగకుండా కుంటుపడిపోతున్నది. తయారయ్యేవి ఎక్కువ వేస్ట్ తయారవుతున్నాయి, బయటకు పోకుండా మిగిలిపోతున్నాయి. అంచేత కణజాలంలో ఎన్విరాన్మెంట్ అపరిశుభ్రంగా మారిపోతున్నాయి. అందుకని దీన్ని సవ్యంగా క్లీన్గా ఉంచుకోవడానికి జీవక్రియ హెల్దీగా జరగాలి అంటే పోషకాలు ఎక్కువ కావాలి. ఆ పోషకాల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, దీంతో పాటు కొన్ని మంచి కొవ్వులు ఇలాంటివి బాగా కావాలి. కొన్ని మినరల్స్ కూడా కావాలి. ఇవన్నీ అందితేనే వీటి సమక్షంలో ఈ కణాల్లో జరిగే జీవక్రియ సజావుగా జరుగుతుంది అన్నమాట. అందుకని ఇవన్నీ మనం తీసుకునే ఆహారాల్లో ముఖ్యంగా రోజుకి 2 జ్యూసెస్ త్రాగటం చాలా మంచిది. ఒకటి వెజిటబుల్ జ్యూస్, క్యారెట్, టమాటో, బీట్రూట్, కీర ఇట్లాంటివి వేసుకు తాగుతాం. అందులో కొద్ది ఉసిరికాయ ముక్కలు, ఎప్పుడన్నా కరివేపాకు, కొత్తిమీర ఇట్లాంటివి వేసుకు తాగటం మంచిది. రెండోది ఒక గ్లాస్ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ రోజులో త్రాగితే మంచిది. అది ఈవినింగ్ 5కి ఎప్పుడైనా సరే. కమల, బత్తాయి, దానిమ్మ ఇట్లాంటి జ్యూసెస్ ఏమైనా తాగొచ్చు. దీని ద్వారా సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఏ, విటమిన్ సి ఇట్లాంటివి బాగా వెళతాయి. ఇక విటమిన్ ఈతో పాటు కొన్ని మినరల్స్ కానీ ఇట్లాంటి జింక్, సిలీనియం ఇట్లాంటి ఎక్కువ కావాలి. మెగ్నీషియం ఇట్లాంటి. సాయంకాలం పూట రోజు ఒక డిన్నర్ల ఆహారంగా నానబెట్టిన ఎండు విత్తనాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇలాంటి ఆహారం ఒకటై ఉండాలి. ఇది 2. మూడవది మధ్యాహ్నపూట భోజనంలో ఆకుకూరలు, పప్పు లాంటివి వేసుకుని వండుకు తినటం అనేది చాలా మంచిది. ఈ 3 ఆహారాలు కనుక రెగ్యులర్గా తీసుకుంటే మెటబాలిజం డీటాక్స్కి చాలా బాగా వెళ్ళిపోతాయి. అన్ని పోషకాలు కవర్ అవుతాయి ఇక్కడ. అందుకని ఏది మారినా మారకపోయినా కనీసం బాడీ అంతా డీటాక్స్ అయ్యి మెటబాలిజం సజావుగా జరగడానికి ఈ 3 ఆహారాలు అందేటట్టు మనం శ్రద్ధ పెట్టగలిగితే చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.